సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు విక్టరీ వెంకటేష్. అనిల్ రావుపూడితో వెంకీ చేసిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూలు సాధించి రికార్డ్ సృష్టించింది. అటు థియేటర్లో ఇటు ఓటీటీలో కూడా ఈ చిత్రం రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవల ఏకంగా 92 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే ప్రస్తుతం ఏదైనా సినిమా 2 వారాలు థియేటర్లో ఉండటమే చాలా కష్టం. అలాంటిది చాన్నాళ్ల తర్వాత ఓ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమే. పైగా 92 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవడం అరుదైన విషయం. ఇక ఈ చిత్రం గురించి తాజాగా మరో విషయం వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కమెడియన్ సప్తగిరి కూడా యాక్ట్ చేయాల్సిందట. సప్తగిరి లీడ్ రోల్లో నటించిన పెళ్లికాని ప్రసాద్ సినిమా మార్చి 21న రిలీజ్ అవుతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సప్తగిరి. ఇందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అనిల్ రావుపూడి టాపిక్ వచ్చింది. దీంతో ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు సప్తగిరి. అనిల్ రావుపూడి నాకు మంచి ఫ్రెండ్. కెరీర్ మొదటి నుంచి అనిల్ నాకు తెలుసు. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికీ నాతో అలానే ఉన్నాడు. కలిస్తే అంతే సరదాగా మాట్లాడతాడు. అయితే మా కాంబోలో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా పడలేదు. నిజానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నేను యాక్ట్ చేయాల్సి ఉంది. ఈ డిస్కషన్ కోసం నన్ను కేరళ మున్నార్కు కూడా పిలిచారు. నేను కూడా వెళ్ళా. ఓ వ్యాన్ డ్రైవర్ పాత్ర ఇద్దామని ప్లాన్ చేశాడు. అయితే ఆ క్యారెక్టర్ పూర్తిగా అనిల్కి కిక్ ఇవ్వలేదు. అయినా సరే ఏదోలా ఇరికించాలని అనుకున్నాడు. కానీ నా క్యారెక్టర్ కోసం సినిమా పాడు అవ్వడం నాకు నచ్చలేదు. దీంతో వద్దులే అనిల్, తర్వాత సినిమాలో చూద్దాంలే అని చెప్పేసి నేనే వచ్చేసా. లేకపోతే ఆ చిత్రంలో నేను కూడా ఉండాల్సిందే. అయినా కానీ నా స్నేహితుడు పెద్ద హిట్ కొట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ సప్తగిరి చెప్పారు.